రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత అనేక మంది ప్రముఖుల పేర్లు అయితే బయటికి వచ్చాయి. అయితే ఇదే విధంగా ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు రాష్ట్రాలని ఎట్లా అంటే చాలా ఉలిక్కి పడేలాగా చేస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా చాలా నేరం. ఇక్కడ చూస్తే తెలంగాణలో ఫస్ట్ వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగులోకి తీసుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా తనే స్వయంగా చెప్తున్నారు, మా ఫోన్స్ కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయి, నా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయి అని. సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బయటపడింది. కానీ ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ల క్రితమే బయటపడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో కేసీఆర్ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివిందన్న. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చేస్తున్న పని ఇదే. అంటే ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, కేసీఆర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాడా, జగన్మోహన్ రెడ్డి నుంచి కేసీఆర్ నేర్చుకున్నాడా? ఇప్పుడు ఏంటంటే పెగాసస్ అనే టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ డౌన్లోడ్ చేసి వీళ్ళు చేస్తున్న పనులు ఇవన్నమాట. ఇప్పుడు ఇక్కడేమో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయన జనంలోకి వెళ్ళలేదు, ప్రజల్లోకి అందుబాటులో లేకుండా పోయాడు, ప్రగతి భవన్కే పరిమితమయ్యాడు. అంటే ప్రగతి భవన్లో ఆయన ఉండి ఆయన చేస్తున్న పనులు ఇవన్నమాట. ప్రజల్లోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయటం, రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఒక పెద్ద రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఛానల్ వాళ్ళని ఎంగేజ్ చేసి దానికి ఒక పెద్ద బ్రాంచే ఒకటి పెట్టాడు, ఎస్ఐబి ప్రణీత్ రావు వీళ్ళందరూ. అది మెడకు చుట్టుకుంది. ఇవాళ ఇప్పుడు అది కాస్త ఒక 5-6 అరెస్ట్ అయ్యారు. డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, అదనపు ఎస్పీలు. అసలు ఆ తర్వాత రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ హెడ్ కూడా అరెస్ట్ అయ్యాడు. అసలు కింగ్ పిన్ ఎవరు, ప్రభాకర్ రావు, ఇవాళ రేపు ఆయన కూడా లాక్కొస్తున్నట్టున్నారు. వస్తున్నాడు ఆయన కూడా. వస్తే ఆయన ఇంట్రాగేట్ చేస్తే ఆ తర్వాత ఆయన ఎవరి పేర్లు చెప్తాడు. అప్పుడు అసలు ఆల్రెడీ కొంతమంది మంత్రులు ఉన్నారంటున్నారు దీంట్లో, కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారంటున్నారు, వాళ్ళకు నోటీసులు కూడా రెడీ అవుతున్నాయి అంటున్నాం, మనం విన్నాం మీడియాలో కూడా. ఇదంతా కూడా ఏంటి, ఒక సామాజిక వర్గం. ఇక్కడ కూడా అధికార పార్టీ ఏ సామాజిక వర్గానికి చెందిందో ఆ అధికారులే వీళ్ళంతా కూడా, ప్రణీత్ రావు, ఈ రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా. ఈ ఎపిసోడ్ ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లే ట్యాపింగ్ జరుగుతున్నాయి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయంటే అక్కడ కూడా మరి ఉండవల్లి ఆ కరకట్ట చంద్రబాబు ఇంటి పక్కనే ఒక హౌస్ పెట్టారా, అక్కడ కూడా ఒక పెద్ద సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక 40-50 కంప్యూటర్లు పెట్టి కొంతమంది ఒక 17 మంది మనుషులను పెట్టి ఇక్కడ ఎలా అయితే జరిగిందో రేవంత్ రెడ్డి ఇంటి పక్కన అక్కడ కూడా అక్కడ ఏదన్నా ఒక సెంటర్ పెట్టారా? అక్కడ కూడా అధికార పార్టీ, అక్కడ ముఖ్యమంత్రి సామాజిక వర్గం వాళ్ళే పోలీస్ అధికారులందరినీ ఆయన దూకున్నాడు. సేమ్ ఎపిసోడ్ నిన్న బదిలీ అయినటువంటి 9 మందిలో 4-5 మళ్ళీ ఆ సామాజిక వర్గం వాళ్ళే. పరమేశ్వర్ రెడ్డి, తిరుమల రెడ్డి, ఆ తర్వాత గౌతమి అనే ఆమె కూడా పెద్దిరెడ్డి బంధువు అంటున్నారు. ఇంకొకళ్ళు ఎవరు, రవిశంకర్ రెడ్డి. ఇలా ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళంతా కూడా ఏదో ఒక కులం ఎందుకు ఇంత ప్రాధాన్యత వహిస్తుందో అర్థం కావట్లేదు. ఐఏఎస్లకి ఐపీఎస్లకి కులం ఏంటి? ఇది కుల సర్వీసా, ఇండియన్ సర్వీసా? అంటే ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివి రాసి ఇంత చేసి వీళ్ళు కులానికి మాత్రం కొమ్ము కాస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ చట్టానికి దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో ఇంత కుల పిచ్చ లేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాలకే పుట్టిన జాడ్యం. అది కూడా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్, అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పుట్టిన కుల జాడ్యం అన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ 4 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్లో మారుమోగిందని అన్నాం. ఎప్పుడు ఏంటి అంటే హైకోర్టు జడ్జిల ఫోన్లే ట్యాపింగ్ జరిగింది. ఇంకా ఇక్కడ నయ్యం తెలంగాణలో. అక్కడ ఏకంగా
ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జడ్జీల ఫోన్లే ట్యాపింగ్ జరిగిందనే దానిపైన అక్కడ ఎవరో జడా శ్రావణ్ కుమార్ అనే అతను పిల్ కూడా వేశాడు అప్పట్లో. దానిపైన జడ్జీలు కూడా ఆందోళన ప్రకటించారు, అఫిడవిట్ ఏదో దాఖలు చేయమన్నారు, గవర్నమెంట్ని కూడా ఒక ఇది ఇవ్వమన్నారు. తర్వాత అది వాయిదాలు వేసుకుంటూ వచ్చిన దీంట్లో జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే ఎంత ధైర్యం ఉండాలా? దొంగ చెవులు అంటారు వీటన్నిటిని కూడా. దొంగ చెవుల అంటే ఏంటి? నీ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళింటారు. రేవంత్ రెడ్డి ఇంట్లో మొగుడు పెళ్ళ మాట్లాడుకునే మాటలన్నీ ప్రణీతరావు వీళ్ళు విన్నారంటే వీళ్ళని ఎలా మాట్లాడాలా? అంటే వ్యక్తి గోప్యత, ప్రైవసీని వీళ్ళు భంగం కలిగించటం, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఉల్లంఘించడం అన్నమాట. భారత రాజ్యాంగం నీకు ప్రాథమిక హక్కుల్నిచ్చింది, నీ ఇంటికి నువ్వే రాజువి. అట్లాంటిది నీ ఇంట్లోనే నీకు భద్రత లేకపోతే, నువ్వు మాట్లాడుకునే మాటల్లోనే సీక్రసీ లేకపోతే ఇది ఎప్పుడు చేయొచ్చు? దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసిన, దేశ సమగ్రతకి తూట్లు పొడిచేలా మావోయిస్టులో, ఉగ్రవాదులో వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటూ బాంబులో, ఆర్డిఎక్స్ ఇవేవి పెడుతుంటారు కదా, మందు పాత్రలు, వాటి సమాచారం పోలీసులు విన్నారంటే అర్థం దేనికోసం? జరగబోయేటటువంటి విపత్తుని ఆపటం కోసం. ఇదేంటిది? ఇది చేస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ దేనికోసం? బ్లాక్మెయిలింగ్ కోసం. అంటే బ్లాక్మెయిలింగ్ దేనికోసం? డబ్బుల కోసం అంతే కదా. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ తెలంగాణలో? ప్రణీతరావు బ్యాచ్ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేశారు, వ్యాపారస్తులందరూ ట్యాప్ చేశారు. వాడు మాటలు విని వాళ్ళ దగ్గర వసూళ్లు చేసి కోట్లు వసూలు చేశారని కూడా మనం విన్నాం. ఇప్పుడు బీజేపీ రఘునందన్ రావు బంధు చిట్ ఫండ్ కంపెనీలో ₹1 కోటి సీజ్ చేశారంట అప్పుడు మొన్న ఎలక్షన్లకు ముందు. అలాగే మరొక క్యాండిడేట్ శేర్లింగంపల్లి బీజేపీ అభ్యర్థి ఆనంద్ సాగర్, ఆయన 60 లక్షలు పట్టుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళ డబ్బులు మాత్రమే రవాణా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుని వీళ్ళకి సమాచారం ఇచ్చి వీళ్ళని డబ్బులు సీజ్ చేయటం అన్నమాట. ప్రతిపక్షాలకు సంబంధించినవే. ఇట్లాగే మనం ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్, పెగాసస్, ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది అక్కడ జర్నలిస్టులు, అక్కడ మీడియా హౌస్ ఓనర్సు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి ఫోన్లే ట్యాపింగ్ జరుగుతుందంటే ఎలా తెలుస్తున్నాయి? వాళ్ళ ఎత్తులు, వాళ్ళ యొక్క వ్యూహాలు ముందే తెలుసుకుని వాటిని ఎదుర్కోవడం కోసమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి అసలు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వీటన్నిటిపైన కూడా విచారణ జరపాలి. మొన్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ మీద లక్ష్మణ్ గారు బీజేపీ ఎంపీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. దీన్ని సిబిఐతో విచారించమని కూడా డిమాండ్ చేసిన దీంట్లో తెలంగాణ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అక్కడ కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? 2020లో మరి అక్కడ హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారా లేదా? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఆయన ఏకంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు 4 ఏళ్ల క్రితం. ఏది? దీనిపైన హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, కేంద్రానికి నోటీసులు ఇచ్చింది జడ్జీల ఫోన్ల ట్యాపింగ్ మీద, సివిసికి నోటీస్ ఇచ్చింది, సిబిఐకి నోటీస్ ఇచ్చింది, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా నోటీస్ ఇచ్చారు. ఏ విధంగా ఇక్కడ వ్యక్తి భద్రతకి ప్రమాదం ఏర్పడుతుంది, వ్యక్తి గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుంది అనే దానికి 2 తెలుగు రాష్ట్రాలే మనకి ఉదాహరణ. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2) తీవ్ర నేరం ఇది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 68 ప్రకారం ఇది తీవ్రమైనటువంటి నేరం, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే కాదు. దానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. టెలిగ్రాఫ్ యాక్టు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు వీటిని కూడా మేము దీని కింద పెడతామని. కేంద్రం నుంచి అనుమతి వచ్చి ఆ యాక్టులు కనుక ఇక్కడ నమోదై ఆ సెక్షన్ల మీద కనుక కేసులు పెడితే ఈ ప్రణీతరావు బ్యాచీ కాబట్టే ఇక బయటకు వచ్చే ప్రసక్తే లేదన్నమాట. అంత తీవ్రమైనటువంటి నేరం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం. అయితే అసలు ట్యాపింగ్ ఎప్పుడు చేస్తావు? అభద్రత వస్తే, నీ మీద నీకు నమ్మకం లేకపోతే, నువ్వు ఓడిపోతున్నావు అనేటటువంటి భయం నిన్ను ఆవరించినప్పుడే ఇవన్నీ కూడా. కేసీఆర్ అదే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
అదే. ఫోన్ ట్యాపింగ్లో తగులుకున్నాడు, ఎవ్వడు గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కేటీఆర్ గారి పేరు వినిపిస్తుంది కదా సార్ ఇప్పుడు మనకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. కానీ కేటీఆర్ గారు ఒక సవాల్ అయితే ముఖ్యమంత్రి గారికి వేశారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే. నేనైతే ఇలాంటిది చేయలేదు, ఒకవేళ నువ్వు మొగాడివైతే ఇది ప్రూవ్ చెయ్యి అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు కదా దానికి, ఏది ఎవరెవరితో ఏమున్నాయి ఏంటి, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరికి మంత్రులకు నోటీసులు వస్తాయో చూడాలి. కేటీఆర్ ఎందుకు ఉలికి పడుతున్నాడు? కేటీఆర్ ఉలికి పడాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఏంటంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టుగా ఉంటుంది. కొంతమంది మంత్రులకు నోటీసులు వస్తాయి అంటున్నారు, కొంతమంది ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నారు. ఎవరెవరికి నోటీసులు వస్తాయి, ఏ మంత్రి పీఠం కదులుతుంది, మాజీ మంత్రులు మనం చూడాలా. అంతేగాని ఈ మగాడు గిగాడు ఇవన్నీ కూడా అబ్సర్డ్, అవి అవసరం లేని మాటలు అన్నమాట. ఇంకా రెచ్చగొట్టడం ఒక రకంగా లేనిపోయింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.